ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, రాజమహేంద్రవరం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ సెకండ్ డే చదువుతున్నటువంటి డాక్టర్ ప్రియాంక, డెర్మటాలజిస్ట్, మూవీకి వెళ్ళి వాళ్ళ ఒక మల్టీప్లెక్స్ లో మూవీకి వెళ్ళినప్పుడు పార్కింగ్ దగ్గర చిన్న ఇష్యూ అవడంతో తర్వాత వాళ్ళు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒక కారు వెనుక నుంచి ఒక కారు వచ్చి వాళ్ళని ముందు కొంచెం గుద్దింది. ఇట్లాగా మనకి సిసి ఫుటేజ్ లో క్లియర్ గా అనిపిస్తుంది. ఆ వెనక్కి తిరిగి ఏదో అనడము, వాళ్ళు మళ్ళీ ఒకసారి అమ్మాయి మీద నుంచి తీసుకెళ్లడం. ప్రజెంట్ ఆ అమ్మాయి బ్రెయిన్ డెడ్ అన్నారు, చనిపోయిందని కూడా చెప్తున్నారు. వాళ్ళిద్దరు కూడా యూత్ ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళు మత్తులో ఉన్నారు. ఆల్రెడీ పార్కింగ్ చేసేటప్పుడు కూడా పార్కింగ్ దగ్గర కూడా గొడవ అయిందని చెప్పేసి సెక్యూరిటీ వాళ్ళతోటి ఈ వీడియో అన్ని రిలీజ్ అయ్యాయి సార్. అంటే ఇది నిజంగా మత్తులో ఉండడం వల్ల జరిగిందా, కావాలనే అమ్మాయిని గుద్దేసి వెళ్ళిపోయారా వీళ్ళు? ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుంటాం. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఇన్ని జరుగుతున్నా, ఇన్ని శిక్షలు ఉన్నా కూడా ఎందుకు మార్పులు రావటం లేదు అని అంటే నిజంగా చాలా దురదృష్టకరమైన వ్యవహారం. యంగ్స్టర్స్ ఇంజనీరింగ్ అయిపోయిందో మరి చదువుతున్నారు అంటున్నారు. ఈ అబ్బాయి సూరవరపు జస్వంత్ ఒకడు, జోసెఫ్ ఎడ్వర్డ్, వీళ్ళిద్దరూ కూడా ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్. అదేదో సినిమా థియేటర్కి వెళ్ళారు, ప్రసాద్ ఆదిత్య మాల్. అక్కడికి సినిమాకి వెళ్ళారు. ఆ సినిమాకి వెళ్ళి పార్కింగ్లో కూడా సెక్యూరిటీ సిబ్బందితో నానా యాగి చేసి గొడవ చేశారు. గొడవ చేసిన తర్వాత సినిమా చూసుకొని వచ్చేటప్పుడు ఈ ప్రియాంక, ఆమె డెర్మటాలజిస్ట్ సెకండ్ ఇయర్ చదువుతుంది, 28 years. అదే కాకుండా వాళ్ళ ఫ్రెండ్ వెంకటసాయి రేడియాలజిస్ట్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి. వీళ్ళిద్దరూ సినిమా చూసి బయటకు వస్తుంటే వీడు కారు డ్రైవ్ చేస్తూ ఆ అమ్మాయి స్కూటర్కి కొట్టాడు. కొడితే ఏమయ్యా బుద్ధి ఉందా అని ఎవరైనా, నువ్వైనా నేనైనా అంటాం మామూలుగా, ఏమిటి కొట్టేశారని. నన్ను కొట్టావంటావా అని వెనక్కి తీసుకొని కారు మళ్ళీ వచ్చి ముందరగా జోరుగా డాష్ ఇచ్చి ఆ అమ్మాయి తలపై నుంచి వెహికల్ అమ్మాయి కింద పడిపోతే ఆ అమ్మాయి తలపై నుంచే కారు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ కూడా ఫుల్గా ఇద్దరు తాగే ఉన్నారు, మద్యం మత్తులో ఉన్నారు. మద్యం మత్తులో కార్ డ్రైవ్ చేసి ఆ అమ్మాయి చావుకు కారణమైనారు. అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయితే అక్కడేదో లోకల్గా ట్రై చేశారు, లేదో అమ్మాయిని హైదరాబాద్ తీసుకెళ్ళిందంటే ఆగమగాల మీద ఆ అమ్మాయిని అంబులెన్స్లో హైదరాబాద్కు తీసుకొచ్చి కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఎప్పుడో బ్రెయిన్ డెడ్ అయిపోయిందని చెప్పి డిక్లేర్ చేశారు హాస్పిటల్ అథారిటీస్. ఎంత దారుణం, ఎంత ఘోరం. నువ్వు కారు తగిలిస్తే ఎవరైనా ఏం చెప్పాలి? సారీ, తప్పైపోయింది, క్షమించండి అని చెప్పి ఆ కారు వెనక్కి తీసుకొని, అమ్మా నాకు సారి తగిలించడం తప్పైపోయింది, ఏదో పొరపాటున తగిలిందని చెప్పి అడుక్కొని వెనక్కిపోతారు. అట్లా కాదు, నేను తగిలిస్తా, నువ్వేం పీకుతావని చెప్పి వెనక్కి తీసుకొని మద్యం మత్తులో వీళ్ళకి సంస్కారం లేదు. అంటే ఎవరు చెక్ చేస్తారనేటువంటి ధీమా, చెక్ చేసినా ఎవరు పీక్కోలేరని ధైర్యంతో మళ్ళీ ఆ అమ్మాయిని కొట్టి కింద పడిపోయిన అమ్మాయి తలపై నుంచి కారుని తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఇంజురీస్ చేసి ఇబ్బంది పెట్టి, పైగా తాగి ఏమీ లేనట్టు ఇల్లీగల్గా బిహేవ్ చేసి ఇంత దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారు పిల్లలు. ఈ మధ్యకాలంలో చూసాం, ఇక్కడ హైదరాబాద్లో కూడా తాగి డ్రైవ్ చేసి ఇద్దరు మృతికి కారణమైనారు. ఏదో ఇన్ని చెకింగ్లు జరుగుతున్నాయి. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే మిమ్మల్ని పట్టుబడితే 10 ఏళ్ళు జైలు శిక్ష అని చెప్పి ఉంది. లైసెన్స్ రెండోసారి పట్టుబడితే మీ లైసెన్సే క్యాన్సిల్ అవుతుందని ఉంది. చట్టాలు ఇంత పక్కడబందీగా ఉన్నా రోజు 100 మందిని పట్టుకొని ఫైన్లు వేసి జైలుకు పంపుతున్నా ఎందుకో ఈ తాగుడు వ్యవహారంలో తాగి డ్రైవింగ్ చేసేది మాత్రం రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుంది. తాగడమే కాదు, నార్కోటిక్ డ్రగ్ సేవించి కూడా డ్రైవింగ్ చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైన వ్యవహారం. అయ్యా, తాగిన తర్వాత మనిషి నీ శ్వాసలో నువ్వు ఉండవు, నీ కాన్షియస్లో నువ్వు ఉండవు, నీ మెంటల్గా నువ్వు చాలా డిస్టర్బ్డ్గా ఉంటావు, నువ్వు ఏం చేసేది నీకు తెలియదు. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ మీరు చేయొద్దండి అని ప్రభుత్వాలు, ప్రజలు, పోలీసులు అనేక రకాలుగా మొత్తుకుంటుంటే, తాగి పబ్లిక్ ప్లేసుల్లోకి నువ్వు డ్రైవింగ్ చేస్తూ పోవడం కాకుండా యాక్సిడెంట్ చేసి తప్పైపోయింది క్షమించండి అని చెప్పేది పోని, నేను కొడతాను, నువ్వు ఏం పీకుతావు అని మళ్ళీ ఆ అమ్మాయిని కొట్టి కింద పడిన తర్వాత ఆ అమ్మాయిని కనికరమైనా లేకుండా మీద నుంచి కారు తీసుకుపోయినా అంటే వీళ్ళను బజార్లో నిలబెట్టి ఉరి తీయాలి. ఎందుకంటే ఏమిటిది? నువ్వు తాగి యాక్సిడెంట్ చేసావు, చేసిన తర్వాత తప్పయిందని క్షమించాల్సింది, అడగాల్సింది పోనిచ్చి నా ఇష్టం నేను కొడతానని చెప్పి
మళ్ళీ డాష్ ఇచ్చి ఆ అమ్మాయి కింద పడిన తర్వాత మీద నుంచి కారు పోనిచ్చి ఆమె Yes. చావుకు కారణమైనారంటే వీళ్ళకి ఎంత పొగురుపోతుండాలా, చట్టాల గురించి అవగాహన లేదా, వీళ్ళ పెంపకంలో లోపం ఉందా, నిజంగానే బాధ్యత రహితంగా వీళ్ళు తాగడం ఏంటి, ఇట్లా తాగే వెధవలకి కార్లు ఎందుకు ఇచ్చినారు, తాగి మళ్ళీ కారు మాటకి రావడం. మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం, నిజంగా చాలా ఇటువంటి వాళ్ళకి డెఫినెట్గా మరణశిక్ష విధిస్తే కూడా తప్పు లేదు. ఏదో తాగి పొరపాటున తాగినారు, ఇంక వేరే విషయం లేదు. ఎవరో కొందరు ఉంటారు బర్త్డే పార్టీకి పోతారు, పోయినప్పుడు నేను తాగనరా, పిల్లలతో పోవాల్సి వస్తుందని చెప్పి ఎవరిన బలవంతం చేసినా నేను తాగనరా భయ అంటారు. ఒకవేళ కారు ఉండి విధి లేని పరిస్థితుల్లో డ్రైవ్ చేసినా అమ్మో పోలీసులు ఎక్కడ పట్టుకుంటారని భయపడతారు. చాలామంది కారు అక్కడే పడేసి ట్యాక్సీలో, కారు, మోటార్ సైకిల్లో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తీసుకొచ్చిన పరిస్థితులు ఉంటాయి. అట్లాంటిది పట్టపగలు తాగి గొడవ, సెక్యూరిటీతో గొడవ పడుకున్న వీడియోలన్నీ వచ్చినాయి. అదే కాకుండా ఆ అమ్మాయి కారు ప్రియాంక Yes. వెహికల్ని తగిలించడం, ఆ అమ్మాయి కింద పడిపోతే నేను ఏం పీకుతావు అని చెప్పి మళ్ళీ కొట్టి ఆ అమ్మాయిని చావు కారణమైనారంటే డెఫినెట్గా ఇట్లాంటివి వాళ్ళకి ఉరిశిక్ష వేసినా తక్కువే. ఇది ఈ విధంగా వాళ్ళపైన కఠిన చర్య తీసుకొని ఈ విధంగా చేసిన వాళ్ళ జీవితం ఈ విధంగా ఉంటాయని ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వీళ్ళపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐ ప్రే అండ్ రిక్వెస్ట్ ది గవర్నమెంట్, ఇట్లాంటి సంఘటనలు చూసినప్పుడు వీడు చూసి వీడికి ఏమీ కాలేదనుకో, నన్ను ఏం పీకుతాను, ఇంకా 10 మంది చెలరేగిపోయే వ్యవహారం ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్లో చాలామంది పట్టపడుతున్నారు. ముందు 20 ఏళ్ళకు మేము పనిచేసే రోజులకి ఇప్పటికీ డ్రంక్ అండ్ డ్రైవ్లో 100 రెట్లు ఇంప్రూవ్ చేశారు, అయినా కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూస్తే హృదయ విదారకంగా ఉంది. Yes. జీవితాలు నాశనం అయిపోతున్నాయి తాగి డ్రైవ్ చేస్తే. మరి ఇన్ని విధాలుగా చెకింగ్ నడుస్తూ ఉన్నా కూడా ఈ విధంగా తాగి బిహేవ్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. బహుశా చూడాలి ఈ కేసులో ఏం జరుగుతుందో. వాళ్ళకి శిక్షలు ఎలా ఉంటాయి సార్? డెఫినెట్గా ఇప్పుడు ఆ వీడియో ఫుటేజ్ అన్ని చూసిన తర్వాత అవే సాక్ష్యాలు, ఇవి దాన్ని ఏం మార్చలేరు కదా. డెఫినెట్గా ఈ సాక్ష్యాలను పెట్టుకొని వాళ్ళకు యావజ్జీవ కారాగార శిక్ష విధించాల్సిందే. అంటే సార్ మద్యం మత్తులో వీళ్ళకి అసలు ఏం చేస్తున్నారో తెలియక, అంటే అసలు ఒక మనిషిని చంపేదాకా వెళ్తున్నాడు. ఆ రివెంజ్, ఆ కోపం, ఫ్రస్ట్రేషన్ ఈ మత్తులో ఉన్నప్పుడు ఇలానే ఉంటుందంటారా సార్? డెఫినెట్గా అలాగే ఉంటుంది. అదే కాకుండా వాళ్ళ క్యారెక్టర్ కూడా చాలామంది తాగితే మాటలు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. తాగి మిస్బిహేవ్ చేయరు, చాలామంది దండం పెట్టిపోయే వాళ్ళు ఉంటారు సైలెంట్ గా. ఇది ఇటు పోతున్నారంటే అగ్రెసివ్నెస్, అంటే భయం లేదు, చట్టం అంటే అవగాహన లేదు, చట్టం అంటే భయం లేదు, నేను కొట్టితే చేస్తే నన్ను వెనకాల కాపాడుకునే వాళ్ళు ఉన్నారు అనేటువంటి ధీమా ఉంటుంది. పేరెంట్స్ క్యారెక్టర్లెస్ బిహేవియర్ ఉంటుంది వీళ్ళు. అంటే ఈ ఒక్క ఫైనల్ గా సార్, అంటే వీళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారంటే వీళ్ళకి కార్ ఇచ్చి వీళ్ళంతలా తాగి కారు నడిపారు అని అంటే మరి పేరెంట్స్ తప్పు కూడా ఉంది అని అనుకోవచ్చు. డెఫినెట్ గా వాళ్ళు కూడా వీళ్ళ నడవడిక పైన డెఫినెట్ గా ఒక కన్నేసి ఉంచాలి. పిల్లలు మా అబ్బాయి కారు తీసుకెళ్ళాడు, మా అబ్బాయికి 1000 రూపాయలు డబ్బులు ఇచ్చాం, పెట్రోల్ 500 పోసుకున్న తర్వాత 500 సినిమా టికెట్, మరి తాగడానికి ఎక్కడి నుంచి తెచ్చాడు, తల్లిదండ్రులు అంటే వీళ్ళ క్యారెక్టర్ని అంచనా వేయకుండా డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారా, లేదు ఇంట్లో నుంచి దొంగతనం చేస్తున్నారా, అది గమనించాలి. పిల్లలకి డబ్బులు ఇస్తే ఇవ్వండి, సంతోషంగా గడపమనండి, సినిమాకి బొమ్మనండి, కార్లో బొమ్మనండి, వచ్చు మంచిదే. కానీ మీరు మితిమీరి డబ్బులు ఇస్తే వాళ్ళు ఈ విధంగా ఏం చేస్తున్నారని మీరు చెక్ చేయకపోతే డెఫినెట్గా ఇటువంటివే జరుగుతాయి. ఏం ప్రయోజనం? మీరు ఇంత కష్టపడి వాళ్ళని ఇంజనీరింగ్లో చదివించి, డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించి, కార్ ఇప్పించి, సినిమాకు పోయడానికి డబ్బులు ఇచ్చి, మల్టీప్లెక్స్ సినిమాకి పోవాలంటే 1000 రూపాయలు కావాలి. సో అటువంటిది ఇన్ని డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, ఏ విధంగా చేస్తారు అనేది మీరు అబ్జర్వ్ చేయకుండా పోతే ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. గమనించాలి డెఫినెట్గా. పిల్లలు తల్లిదండ్రులు కారు ఇచ్చినారు, డబ్బులు ఇచ్చినారు సినిమాకి బొమ్మనంటే, వాడు బార్లో తాగి తందనాలాడి ఈ విధంగా యాక్సిడెంట్లు చేసి వాడి జీవితాలు నాశనం చేసుకునేది కాకుండా మీకు కూడా మనశ్శాంతి కరువైపోతుంది కదా. ఇప్పుడు వయసు వచ్చిన పిల్లలు వృద్ధిలోకి రావాల్సిన వాళ్ళు, ఉద్యోగం చేసి తల్లిదండ్రులను ఆదుకోవాల్సిన వాళ్ళు ఈ విధంగా జైలు పాలైతే వాళ్లకు బాధే, జీవితాంతం వాళ్ళకు బాధ. ఇక అదే కాకుండా ఈ ప్రియాంక తల్లిదండ్రులు డర్మటాలజిస్ట్, 2nd ఇయర్ పీజీ చేస్తుంది ఆమె. సో ఆమెకెంత, తల్లిదండ్రులకు ఎంత ఘోష, ఎంత. ఇప్పుడు ఒకటే కూతురు ఉందనుకో, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆమె పైన ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు, ఆమె జీవితాన్ని నాశనం చేస్తారు మీరు. కాబట్టి డెఫినెట్గా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్ళు దయచేసి తాగి డ్రైవ్ చేయొద్దు. మీకు ఒకవేళ తాగి సినిమాకు పాడకపోతే అక్కడే వదిలేయండి కారు, వచ్చేసి ట్యాక్సీలోనో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనో రండి. కానీ ఇట్లా తాగి ఈ విధంగా బిహేవ్ చేసి మీ జీవితాలను మీరు నాశనం చేసుకునేది కాకుండా ఎదుటివాడి జీవితాలను కూడా నాశనం చేయొద్దని
చెప్పాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. రైట్.